ఫ్రెండ్స్, నిఖిల్ కావ్య ఒక హల్దీ ఫంక్షన్ వల్ల కలిసిపోయారా అంటే అవునని తెలుస్తుంది. అయితే నిఖిల్ కావ్య గత కొన్ని రోజులుగా అంటే ఒక సంవత్సరన్నర కాలం పాటు బ్రేకప్ స్టేజ్‌లో ఉన్నారు. అయితే ఇది బ్రేకప్ అనడం కన్నా కూడా కావ్యకి నిఖిల్ మీద ఎక్కువ కోపం వచ్చిందని చెప్పొచ్చు. కావ్య, నిఖిల్ మధ్య 2023 ఎండింగ్‌లో అంటే 2024 స్టార్టింగ్ అనుకోవచ్చు. చాలా పెద్ద గొడవ అయింది. ఆ గొడవ కాస్త బ్రేకప్‌కి దారితీసింది. కానీ ఆ తర్వాత నిఖిల్ రియలైజ్ అయ్యి తను కావ్యని ఎంతలా మిస్ అవుతున్నాడో బిగ్ బాస్‌లో తను చెప్పకనే చెప్పాడు. తను ఎంత తిట్టినా, కొట్టినా తనే నా వైఫ్ అంటూ ఓపెన్‌గా చెప్పాడు. కానీ కావ్య మాత్రం నిఖిల్ మీద అదే కోపాన్ని కంటిన్యూ చేస్తుంది. కాకపోతే చిన్ని సీరియల్ ద్వారా వాళ్ళిద్దరి మధ్య అట్‌లీస్ట్ లవ్ పుట్టకపోయినా వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అనే భూతం పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే నిఖిల్ కావ్యకి సంబంధించిన ఒక కామన్ ఫ్రెండ్ అంటే తను కర్ణాటకలో ఉంటుందన్నమాట. అయితే వీళ్ళిద్దరూ కూడా కర్ణాటకకి చెందిన వాళ్ళే కదా! అయితే కావ్య, నిఖిల్ ఇద్దరికీ కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తన మ్యారేజ్ ఫంక్షన్ జరగబోతుందనమాట. అయితే దానికి సంబంధించి హల్దీ అండ్ ఇతర ప్రోగ్రామ్స్ కూడా పిలిచింది. దానికి కావ్య, నిఖిల్ కూడా వెళ్తున్నారు. అయితే వాళ్ళిద్దరిని కలిసి ఉంచాలని ఆ ఫ్రెండ్ కూడా హల్దీ ఫంక్షన్‌లో మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని పెడమొహం పెట్టుకుని మీరు పాత విషయాల్ని తవ్వుకోవద్దు అంటూ తను మాట తీసుకుంది. దానికి నిఖిల్ ఓకే అన్నాడు. ఈవెన్ కావ్య కూడా ఓకే అంది. దాంతో నిఖిల్, కావ్య ఇప్పుడు ఇద్దరు కూడా ఈ హల్దీ ఫంక్షన్ కారణంగా ఒకటవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది చిగురించాలి అంటే వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలి. మళ్ళీ వాళ్ళ మధ్య నమ్మకం పునాదిగా మారాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.